హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మేమైతే ముంబై జూనికి పోతున్నాము. ఇక్కడ ముంబై దర్శన్ అని అంటారు. ముంబై జూనికి పోతే ఇక మా బెటాలియన్ బస్సు ఒకటి రెంట్కి తీసుకున్నాము. రెంట్కి ఇస్తారన్నట్టు 1 కిలోమీటర్కి ఇంత చొప్పున అని. అయితే మేమైతే రెంట్ తీసుకుని వెళ్తున్నాము. ఇది సముద్రం పైన కట్టిన బ్రిడ్జ్. ఇది సముద్రం పైన ఒక 22 కిలోమీటర్లు కట్టారు. ముంబై అవతల ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నారు. దానికోసమని ఇది కట్టారు. ఎయిర్పోర్ట్ నుంచి పోవడానికి రావడానికి ఇబ్బంది కావద్దని ఇది కట్టారు. ఇది కట్టిన బ్రిడ్జ్ పేరు ఏంటంటే అటల్ సేతు బ్రిడ్జ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది, చూసారా? దాన్ని జేఎన్పీటీ అంటారు ఫ్రెండ్స్. అదేంటంటే సముద్రం నుంచి వచ్చే పెద్ద పెద్ద బోట్లు కానీ షిప్లు కానీ ఎలాంటి సామాన్ అయినా దింపాలంటే అక్కడికే వెళ్ళాలి. మరియు లోడ్ చేసుకుని వెళ్ళాలన్నా కానీ అదే ప్లేస్కి వెళ్ళాలి. దాన్నే జేఎన్పీటీ అంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే సాంగ్స్ పెట్టుకొని ఎగురుతూ ఉన్నారు. ఒక్కొక్క ఫ్యామిలీతో పాటలు పెట్టించుకుంటా. కాకపోతే పాటలు ఇంట్లో పెడితే మనకు స్ట్రైక్ వస్తాయి కదా, అందుకే పాటలు పెట్టలేదు. కొన్ని చాలా నార్మల్ మ్యూజిక్లు అయితే పెట్టాను. ఇప్పుడు ఇందాక ఎగిరిన వాళ్ళు అయితే కొత్తగా పెళ్ళైన అంతా ఒక 10 days కూడా కాలేదు వాళ్ళ పెళ్ళయి. ఇక మాతో వచ్చారు. ఇక ఇప్పుడు వెనుకోళ్ళని ఎగురమని వాళ్ళని ఫోర్స్ చేస్తారు. వాళ్ళకు సౌండ్ బాక్స్ ఇస్తారు పాట సెలెక్ట్ చేసుకోమని. మావాడైతే నా దగ్గరకు వచ్చి చెప్తుండు, నీ నెంబర్ కూడా వస్తుంది అని చెప్తుండు. అందుకే నేను తలకాయ అడిదిక్కి పెట్టినాను. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఎగరాలని వాళ్ళకి సౌండ్ బాక్స్ ఇస్తారు, మీ పాట సెలెక్ట్ చేసుకొని. మావాడైతే ఆ పాప వాళ్ళ కూతురు ఎత్తుకొని నేను ఎగురుతాను అంటాడు. లేదు పాపను కాదు, మీ వైఫ్తో ఎగరాలని ఆ పాపను ఈమె అయితే తీసుకుంటుంది. వీళ్ళ మరదలామె వాళ్ళ ఫ్యామిలీ వచ్చినుండే. ఈ పాప అయితే ఏడుస్తుంది వాళ్ళ డాడీ దగ్గర నుంచి తీసుకొని. వాళ్ళు పాటలు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎగరానికి అయితే తయారవుతారు. ఫ్రెండ్స్, ఇక మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమామని కూడా ఎగురమని ఫోర్స్ చేస్తారు. ఇక ఆయన మాత్రం లేచి ఎగురుతూనే ఉన్నాడు. ఆమె కొంచెం మొహమాట పడుతుంది, అందరు ఏమనుకుంటారో ఏమని. ఫ్రెండ్స్, మేమైతే ముంబైకి వచ్చినాము. ఇదైతే గేట్వే ఆఫ్ ఇండియా. చాలామంది వచ్చారు ఫోటోలు తీస్తూ చూడండి. ఈరోజు సండే కదా, ఫుల్ మంది. చూడండి, ఈ హోటల్ ఇది. దీని పక్కన తాజ్ హోటల్. తాజ్ హోటల్. మేడం ముంగడ ఛత్రపతి శివాజీ. అటు సైడ్ ఎంట్రీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక పక్కనే సముద్రము. ఎన్ని ఓడలున్నాయి చూసామా, ఎన్ని ఉన్నాయి చూడండి. చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ, ఫుల్ బోట్లు. ఈ సముద్రం ఇది.
ఈ అలలు ఎట్లా ఎక్కుతుంది చూడండి. ఇక్కడ అలలు వస్తాయి, అలలు అక్కడ మీద దాకా ఎక్కుతాయి. ఆడ తాజ్ హోటల్, ముంబై తాజ్ హోటల్. పాకిస్తాన్ వాళ్ళు ఒకసారి దాడి చేసింది దాని మీదనే, ముంబై తాజ్ హోటల్ మీదనే. మేమైతే ప్రజెంట్ దీని దగ్గరనే ఉన్నాము. ఈ సముద్రం నుంచి వచ్చి ఇక్కడ హోటల్ తీసుకొని దీంట్లోనే దాడి చేసింది ఒకసారి, బాంబ్ బ్లాస్టింగ్, ఫైరింగ్ అనేది. ఇదే హోటల్. మామూలాడు హాయ్ ఫ్రెండ్స్, పవరాలు చూడండి ఎన్ని ఉన్నాయో. వీటికి అందరూ అక్కడి నుంచి జొన్నలు తీసుకొచ్చి ఇక్కడ వస్తారన్నట్టు. ఈ హోటల్ ముంగట్నే అంత ఒక రోడే, ఒక 50 ఫీట్స్ కూడా ఉంటుందో ఉండదు రోడ్డు. దానికి ఆనుకొని సముద్రం. 50 ఫీట్స్ కూడా ఉండదు, 50 ఫీట్స్ రోడ్డు అండ్ సముద్రం. ఒక రోడ్ ఒకటే మధ్యలో. అదొక్కటి రిపేర్ చేస్తున్నట్టు, ఏదో ఒకటి అప్పుడు ఫైరింగ్ అయినట్టుంది.